హాయ్ అండి. టారిఫ్‌లయితే గట్టిగా మోగబోతున్నాయి. మనకు తెలిసిందే ట్రంప్ చెప్పిన టైం వచ్చేసింది. రేపు ఈరోజు ఉంచుకుంటే ఈరోజు నుంచే ఇంకా టారిఫ్‌లయితే 50% మనం ఏదైతే ఎగుమతులు చేస్తున్నామో రొయ్యలు కావచ్చు, లేకుంటే నగలు, ఆభరణాలు కావచ్చు, బంగారం పైన కావచ్చు, జ్యువెలరీస్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, మిగతా కొన్ని ఆహ్, ఏదైతే బట్టలు కావచ్చు, లేకుంటే మనం చెప్పులు గానీ, లేకుంటే షూస్ గానీ ఇలాంటివి ఉంటాయి కదా! ఇలాంటి పాదరక్షలు వాడుకునే అలాంటివి కావచ్చు, రకరకాల ఇలాంటి సంబంధించిన అన్ని ఎక్స్‌పోర్ట్స్ మనం ఏదైతే చేస్తున్నామో వాటిపైనైతే 50% టారిఫ్ అయితే అమలు కాబోతుంది ఇంకా. దీనిపైన దాదాపు కథన ప్రకారం ఏందంటే 5,00,000 కోట్ల దాకా అయితే భారం, అంటే అధిక భారం పడబోతుంది. ఇది ఎవరి మీద పడిద్దంటే, ఒకటి ఎక్స్‌పోర్ట్ చేసే దాని మీద పడుతుంది. అలానే ఎక్స్‌పోర్ట్ ఇప్పుడు ఇంత ధర పెరిగింది కాబట్టి అక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా మన వస్తువులు కొనకపోవచ్చు. ఒకవేళ అక్కడ ఇష్టపడుతున్నారు కాబట్టి అమెరికన్ పీపుల్స్ మన వస్తువులు అంత ధరని మేము కొంటామని అక్కడ కొని ఉంటే ఆటోమేటిక్‌గా ఆ ధర అనేది ఏదైతే అధిక ధరతోటి వాళ్ళు కొంటారో ఆటోమేటిక్‌గా ఆ అధిక ధర అనేది అమెరికా ప్రజలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రెండు వైపులా నష్టమైతే కలుగుతుంది. ఇండియాకి ఇటువైపు వచ్చేసి ఎగుమతుల్లో తక్కువ, అంటే ఎగుమతులు తగ్గుదల కనబడుతుంది. ఎందుకంటే అధిక రేటు వల్ల తగ్గుదల కనబడుతుంది. అటుపక్క సరే, ఈ మన ప్రొడక్ట్ బాగుందనుకుంటే అమెరికా వాళ్ళు కొంటారు. కొన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ధర అనేది వాళ్ళ అమెరికా ప్రజల పైన పడుతుంది. కాబట్టి ఇదంతా ట్రంప్ తిక్కతనం వల్ల, తిక్క చేష్టల వల్ల జరుగుతుంది. అహంకారంతోటి, లేకుంటే గర్వంతోటి ప్రపంచంలో నేనే ఇంటి అంటే ప్రపంచం మొత్తానికి పెద్దన నేనే, అది నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే. దానిలో భాగంగా ఈరోజు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలిసిందే, రష్యా దగ్గర నుంచి మనం ముడి చమురు చాలా ఎక్కువ శాతంలో కొంటా ఉన్నాం. ఆ డబ్బులు మనం రష్యాకి ఇస్తా ఉన్నాం కాబట్టి, ఆ డబ్బులు ఖర్చు చేస్తూ వాళ్ళు ఆయుధాలు కొంటూ, ఆయుధాలని తయారు చేసుకుంటూ యుక్రెయిన్ పైన యుద్ధం చేస్తుందనైతే భావన. ఎందుకంటే యుక్రెయిన్‌కి అమెరికా సపోర్టు, యూరప్ సపోర్ట్ ఉంది కాబట్టి, అంత సపోర్ట్ ఉన్నాక సరే రష్యా ఒంటరిగా పోరాటం చేస్తుంది. కారణం రష్యా దగ్గర నుంచి మనం చమురు ఎక్కువగా కొంటా ఉన్నాం కాబట్టి. ఎందుకంటే తక్కువ ధరకొస్తుంది కాబట్టి. మన దేశ ప్రయోజనం కోసం మోడీ గారు ఇలా చేస్తున్నారు కాబట్టి తప్పే లేదు. ఎవరి దేశ ప్రయోజనాల కోసం వాళ్ళ ప్రధానులు, వాళ్ళ ప్రెసిడెంట్లు, ఇప్పుడు అమెరికా వాడు ఎందుకేస్తున్నాడు చెప్పండి? మన మీద టారిఫ్‌లు ఎందుకేస్తున్నాడు? నిన్నటిదాకా బాయి బాయి అని తిరిగినోడు మోడీతోటి, ఈరోజు ఎందుకేస్తున్నాడు? సడెన్‌గా మన ఆపరేషన్ సింధూరు మనం ఆపేసామని వాడెందుకు చెప్పుకుంటున్నాడు? మన వాళ్ళే బహిరంగంగా వచ్చి జయశంకర్ లాంటి వాళ్ళు, లేకుంటే రాజ్‌నాథ్ సింగ్ లాంటి వాళ్ళు అసలు అసలు ట్రంప్ చెప్పింది కాదు. మన పాకిస్తానోడు మనకు ఫోన్ చేసి మేము ఆపేస్తున్నామని కోరుకున్నోళ్ళు దండం పెడితే కాళ్ళబేరానికి వస్తే అప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ ఆపేసాం ఇంకా. యుద్ధం కొనసాగడం 2 దేశాలకు మంచిది కాదని ఇంక ఆపేసుకున్నాం మనం. నేను యుద్ధం ఆపేసినా అంటాడు. కాబట్టి ఇలా జరుగుతా ఉంటది. మళ్ళీ ఆ తర్వాత తెలిసింది, వాడు ఆసిఫ్ మున్నీర్ అనేవాడు ఎవడైతే వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నాడో, అక్కడ ప్రధానమంత్రి ఉన్నాడో లేదో తెలీదు, నాకు అర్థం కావట్ల. ఇప్పుడు ఏ దేశం ఇప్పుడు భారతదేశంతోటి మంతనాలు జరపాలంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీతోటో, లేకుంటే హోమ్ మినిస్టర్ అమిత్ షానో, లేకుంటే రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతోటి చర్చలు జరుపుతారు ఏ దేశమైనా సరే. ఒక మిలిటరీ తోటి ఏంటి సంబంధం అసలకి? అక్కడ ఆసిఫ్ మునీర్ అనేవాడు ఆహ్వానం పంపించడం ట్రంప్, అక్కడికెళ్ళి కూర్చొని విందు చేయడం వైట్ హౌస్‌లో. ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగింది ఇదంతా. ఇదంతా ఏంది, ఒక టాక్టిక్స్. వాడికేంది కావాల్సింది ఇప్పుడు? పాకిస్తానోడు ఇంగ ఆయుధాలు కొంటాడు బీభత్సంగా. వాడికి కావాల్సింది డబ్బులు ట్రంప్ గాడికి. తన్నుకుంటున్నాడు. మొన్న రీసెంట్‌గానే మేము దానిదేంటి ఆహ్, మాఫియా, ఏదైతే ఈ మాఫియా ఉందో దీనిపైనైతే మేము దీనికి వ్యతిరేకమని ట్రంప్ మాట్లాడుతా ఉన్నాడు గదా! అది పెంచి పోషిస్తుంది ఎవరు? ఆ టెర్రరిస్ట్‌లని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని తెలుసు గదా! తెలుసు గదా! మనందరికి తెలిసిందే. మరి అలాంటి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి విందు చేసి పంపించాడంటే ట్రంప్ ఎంత స్వార్థపరుడో, వాళ్ళ దేశం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటప్పుడు మన మోడీ గారు కూడా దీనిపైన నిలబడటం తప్పే లేదు. ఇంకా ప్రతిపక్షాలు వాగుతూనే ఉంటాయి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు చాలామంది వాగుతూనే ఉంటారు. ట్రంప్ మాటలకి మోడీ తల ఊగ్గాడని మాట్లాడుతా ఉంటారు కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూద్దాం, ట్రంప్ టారిఫ్‌లు పెద్దగా ఎఫెక్ట్ అయితే కనపడకపోవచ్చండి మనం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మన దేశం చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయింది బాగా. దానివల్ల పెద్దగా మన షేక్ అయ్యేంత సిట్యుయేషన్ అయితే ఏం కనపడదు ఇండియాలో. చూద్దాం మరి. మన స్టాక్ మార్కెట్‌లు కూడా నాకు చెప్పిన తర్వాత పెద్దగా ఒడిదుడుకులు వచ్చినాయి గానీ, నిన్న కూడా ఒడిదుడుకులు వచ్చింది. ఎందుకంటే 50% టారిఫ్‌లు విధిస్తున్నాడు కాబట్టి నిఫ్టీ, సెన్సెక్స్ కొంచెం డౌన్ అయినప్పటికీ మళ్ళీ పికప్ అవుతే మళ్ళీ బాగానే ఉంటుంది మన మార్కెట్‌లు కూడా. నాకు తెలిసి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.